అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైసీపీ మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక 3 గంటల పాటు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలని నేను ఈరోజు ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి పరిపాలన నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. సేవ్ ఆంధ్ర అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ టైప్ అంటే ఒక వర్డ్ ని ఇప్పుడు విపరీతంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అనేక విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, వాటి గురించి మనం మాట్లాడుకునే ముందు నిజంగా సేవ్ ఆంధ్ర అనేది ఎవరి గురించి అనాలి? మంచి కామెడీయా? ఉమ్, ప్రజలకు మంచి కామెడీ పంచాడా? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే అదేదో ఒక జంధ్యాల సినిమా లాగానో, లేకపోతే రేలంగి నరసింహారావు, ఈవివి సత్యనారాయణ కామెడీ ఉమ్. సినిమా అనేక మంది తీసేవాడు దర్శకులుగా. వాటిని మించిపోతుందా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్? ఆయన ఉమ్. ఏంటి ఏదో సేవ్ ఆంధ్ర అంటాడు. ఉం? లేకపోతే అసలు చంద్రబాబు ఏం చేస్తున్నావు, గాడిదలు కాస్తున్నావా అంటాడు. ఉం? అంటే నువ్వేం చేశావు? అటువంటి కేసులు పెట్టాలంట. ఆ, ఇప్పుడు చీటింగ్ కేసులు పెట్టాలని రకరకాలుగా మాటల్లో ఆయన యొక్క అక్కసు వెళ్ళగక్కాడా? ఆ? ఉమ్, సో ఉమ్, అదేంటి అసలు ఇప్పుడు పవర్ పోతే ఇంత పిచ్చి పుట్టుద్దా? ఉమ్, ఏదో ఉమ్. పిచ్చ పిచ్చ మాటలు తప్ప ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకి వాస్తవంగా జరుగుతున్న దానికి ఏమన్నా పొంతం ఉందా? దేనికి పెట్టాలి చంద్రబాబు పైన చీటింగ్ కేసు? క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని మారుస్తున్నందుకు చీటింగ్ కేసు పెడతాడా? అంటే రేపు ఆయన చేయని జనవరి పనులన్నీ ఈయన తీసుకొస్తున్నారు కదా, అందుకని పెట్టాలేమో సార్. ఓ, గాడిదలు కాస్తున్నావా అంటే ఇప్పుడు నువ్వు 5 ఏళ్ళు ఏం చేశావు? నువ్వెందుకు ఉమ్, తీసుకురాలేకపోయావు? ఆ రోజు నువ్వేమని చెప్పావు? ప్రత్యేక హోదా తెస్తానన్నావు, తెచ్చావా? ఉమ్, యువతకు ఉపాధి కల్పిస్తానన్నావు, కల్పించావా? అరే మద్యం అసలు నిషేధం అన్నావు, చేసావా? ఉమ్, చేయకపోగా ఉమ్, దాన్ని కుంభకోణంగా మార్చావు, ధరలు పెంచావు. ధరలు పెంచడానికి ఏమని చెప్పావు? అబ్బే అసలు వీళ్ళతో మాన్పించడానికి ధరలు పెంచాను, మళ్ళా ఉమ్, తగ్గించావు. అసలు ఏమి డ్రామా ఆడావు? చివరికి నువ్వే మద్యం తయారు చేసి, నువ్వే దాన్ని సరఫరా చేసి, నువ్వే అమ్మి, నువ్వే మనీ లాండరింగ్ చేసి ఎంతమంది, ఎన్ని వేల మంది చనిపోయారు? జలయజ్ఞం చేస్తానన్నావు, చేసావా? ఉమ్. జలయజ్ఞం కింద నువ్వు 25 లక్షల ఎకరాలకు నువ్వు నీళ్లు ఇస్తానన్నావు, ఇచ్చావా? ఆ? అదే అదే అదే, కనీసం నువ్వు నీ హయాంలో చంద్రబాబు పెట్టిన ఖర్చులో ప్రాజెక్టుల మీద నువ్వు 1/4 ఖర్చు పెట్టలేదు. ఆయన 70,000 కోట్లు ఖర్చు పెడితే 14-19 మధ్య, నువ్వు 19-24 మధ్య ఎంత ఖర్చు పెట్టావు? 20,000 కోట్లు కూడా నువ్వు ఖర్చు పెట్టలేదు. నువ్వు రైతుల గురించి ఏం మాట్లాడతావు? అబ్బో అసలు మామూలుగా రైతుల మీద కన్నీరు, ముసలి కన్నీరా మరి అదేమో కానీ, సేవ్ ఆంధ్ర, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. రైతు పరిస్థితి చూస్తే పాపం ఆయన అసలు విలవిల్లాడిపోతున్నట్టు. నాడు అంటే పండగలా ఉంది, నేడు వాళ్ళ పరిస్థితి దండగలా ఉంది అని మాట్లాడారు. ఏంటి నువ్వు చేసిన పండగ? ఎవరికి పండగ చేశావు? భూ కబ్జాదారులకు పండగ చేశావు, పాస్ కిడ్నాపర్కి పుస్తకాల పండగ, మీద ఫోటోలు. మర్డర్లకి పండగ చేశాడు. హంతకులు, ఉమ్, కిడ్నాప్ చేసేవాళ్ళు, కబ్జాదారులు వాళ్ళు కదా నీ పాలనలో పండగ చేసుకుంది. ఆ? 13 ఉమ్, లక్షల ఎకరాల భూములు కబ్జాలు చేస్తారా? మదనపల్లిలో ఫైల్స్ తగలబెడతారా? ఉమ్, ఆ? అరే ఒక్క మదనపల్లి ఆ సబ్ కలెక్టర్ ఆ కార్యాలయం పరిధిలోనే 4 నియోజకవర్గాల్లో, పుంగనూరు, లేకపోతే పీలేరు, మదనపల్లి, అరే 4 నియోజకవర్గాల్లో 15 మండలాల్లో 20,000 ఎకరాలు కబ్జానా? నీ హయాంలో సిఎస్ జవహర్ రెడ్డి భోగాపురం దగ్గర ఆయన మేనల్లుడు, ఆయన కొడుకు కబ్జా చేశారని ఆరోపణలు. ఉమ్, అధికారులు, నాయకులు పోటీ పడి దోచేశారే. నువ్వు రైతు గురించి మాట్లాడితే రైతు పాస్ పుస్తకం మీద నీ ఫోటో ఎంచుకోవటమా పండగ? రైతుల ఉమ్, పొలాల్లో సర్వే రాళ్ల మీద నీ ఫోటోలు ఎంచుకోవటమా పండగ? 800 కోట్లు దండగ చేశాడు ఆ సర్వే రాళ్ల మీద. ఉమ్, నీ సొంత పత్రికకి 600 కోట్లు యాడ్లు ఇచ్చుకున్నావు. నీ ఫ్లైట్లు, నీ స్పెషల్ హెలికాప్టర్లు, నీ తిరుగుడు, నీ విలాసాలకి 222 కోట్లు ఖర్చు పెట్టారు. ఉమ్. ఏది పండగ? నీకు పండగ, నీ పాలన నీకు పండగ, నీ గ్యాంగ్కి పండగ. జనానికి పండగ కాదు. జనానికి పండగ అయితే నిన్ను 11 సీట్ల కిందకు పాతి పెడతారు. అంటే సార్, ఈ రోజు చాలా విషయాలు ప్రస్తావించారు. ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వంలో వాళ్ళ మనుషులు ఎదుర్కొంటున్న ప్రతి విషయాన్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళారు. అందులో కీలకంగా హిందువులకు ఎంతో పవిత్రంగా మారినటువంటి తిరుమల శ్రీవారి పరకామణి విషయం గురించి మాట్లాడుతూ చాలా హాస్యాస్పదంగా పరకామణి చోరీ కేసు గురించి, అంటే చాలా చిన్న దొంగతనం, చాలా అంటే చాలా అంటూ నవ్వుతూ వెటకారంగా వ్యంగ్యంగా ఏముంది $8 కదా అంటూ అప్పటికి స్వామివారికి కూడా విరాళాలు ఇచ్చారంటూ ఆ పరకామణి దొంగని ఒక పెద్ద దాతగా దాతృత్వంతో ఆయన గురించి చెప్పిన తీరు ఈ రోజు చాలా చర్చనీయాంశంగా విమర్శనాత్మకంగా మారింది. దీన్ని ఎలా చూడొచ్చు?
అంటే పరకామణి దొంగ అందగాడు ఇతని దృష్టిలో. ఉమ్, దొంగలంతా అందగాడు. వల్లభనేని వంశీ ఉమ్, ఒక అందగాడు, జోగి రమేష్ ఒక అందగాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక అందగాడు. ఎవరెంత క్రైమ్ చేస్తే అంత అందగాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. జగన్ ఉమ్, ప్రేమించే అందం నేరం, జగన్ ఓకే. ప్రేమించే అందం ఘోరం అనమాట. ఏది ఉమ్, మీరు నవ్వుతున్న మాట్లాడాడు అంటే అక్కడే అర్థమైపోవటంలా. అంటే $9 దొంగతనం చేసినాడితో నేను 14 కోట్లు రాయించాను, ఇది నా క్రెడిట్ అని చెప్పుకుంటున్నాడు. ఎస్. ఆ? ఇప్పుడు రవికుమార్ 164 కోట్ల ఆస్తులు మీ వాళ్ళు రాంచుకున్నారని. చెన్నై ఇవాళ వెళ్ళారు కదా, సిట్ బృందాలు అక్కడ తిరుగుతున్నాయి కదా, హైదరాబాద్, అటు తమిళనాడు, కర్ణాటక, మైలారం దగ్గర అతను కొనుక్కున్నటువంటి ఆస్తులన్నీ కూడా ఇవాళ నువ్వు ఇప్పించుంటే ఆ 200 కోట్ల ఆస్తులో ఏమో అతను కొన్నాడు ఈ పరకామణిలో చోరీ చేసిన డబ్బులతో. ఆ 200 కోట్లు రాంచకుండా 14 కోట్లు ఎందుకు రాంచావు? 164 కోట్లు ఎవరి పేరు మీద రాంచుకున్నారు? అవి బయటకు వస్తాయనా? ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్, ఇది ఫ్రస్ట్రేషన్ మీట్. ఇదేంటిది ప్రెస్ మీట్ కాదనమాట. జగన్మోహన్ రెడ్డి ఓకే. ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే, ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ నీకు? పరకామణి కేసుకిను సింహాచలంలో ఏదో చోరీ కేసుకి పోలుస్తాడు. వైవి సుబ్బారెడ్డికిను అశోక్ గజపతి రాజుకి పోలుస్తాడు. అశోక్ గజపతి రాజు మీద కేసు ఎందుకు పెట్టలేదు, అతను జైల్లో ఎందుకు పెట్టలేదు అంటాడు. అంటే గవర్నర్ గా అశోక్ గజపతి రాజు నియమించటం నీకు కడుపు మంట? ఎవరు నియమించారు? ప్రధాని మోడీ నియమించారు. అశోక్ గజపతి రాజు వాళ్ళ నాన్న పివిజి రాజు, ఇందిరాగాంధీ తల వంచింది వీళ్ళకి. పివిజి రాజు కొన్ని వేల ఎకరాలు భూములు దానం చేశాడు. కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడ మాన్సాస్ ట్రస్ట్ కింద చదువుకుంటూ ఉంటారు. 13,000 ఆలయాలకు ధర్మకర్త ఆయన. ఆయన దొంగతనం చేశాడా? ఆయన జైలుకి పంపాలా? అంటే సుబ్బారెడ్డి ఇప్పుడు బయట ఉండాలా? పరకామణి విషయం గురించి మాట్లాడుతూ ఉంటే సరే అన్ని టాపిక్స్ క్లియర్ గా చెప్తున్నారేమో, సరే ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా కూడా అనుకుంటూ, ఎవరైతే కీలకంగా ఉన్నారో అసలు ముందు ఫిర్యాదుదారు సతీష్ కుమార్ గారు చనిపోయిన సంఘటన గురించి ఏమైనా ప్రస్తావిస్తారంటే కనీసం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏ కాడికి కూడా వాళ్ళ నేతల గురించి, అన్ని కేసుల్లో ఉన్న వాళ్ళ నేతల పేర్లన్నీ క్షుణ్ణంగా ప్రతి ఒక్కరి పేరు గుర్తు పెట్టుకుని మరి మాట్లాడారు సార్. అంటే సతీష్ కుమార్ ని కిరాతకంగా మరి చంపారు. ఏంటి, అతను రైలు తోసి చంపారా? అతని తలపైన గాయాలేంటి? ఆ? వివేకానంద రెడ్డి హత్య కేసు అదే. సతీష్ కుమార్ ఆత్మహత్యగా చిత్రించారు. వివేకానేమో హత్య చేసి గుండెపోటు అన్నారు. సతీష్ కుమార్ నేమో కిరాతకంగా చంపేసి ఆత్మహత్య అన్నారు. ఆ రోజు గుండెపోటు ప్రచారం చేసింది ఎవరు? నీ మీడియా కాదా? విజయసాయి రెడ్డి కదా ముందు వచ్చి చెప్పింది. ఇవాళ సతీష్ కుమార్ ని ఆత్మహత్య అని చెప్పింది భూమన కరుణాకర్ రెడ్డి కదా. అక్కడే అర్థమైపోవటంలో వీళ్ళు ఏంటి, వీళ్ళు ఏంటంటే నేరాలకు పాల్పడతారు, ఘోరాలు చేస్తారు, వాటిని ఆధారాలు రూపుమాపుతారు. దాంట్లో వీళ్ళు నిష్ణాతులు అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే మనం అంటోంది ఏంటి, పరకామణి కేసులో భూమన అరెస్ట్ అవుతాడు అన్న భయమా? తన పేరు ఎక్కడ బయటకు వస్తుంది అన్నటువంటి ఆందోళన? కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతాడన్న భయం కనపడుతుంది దీంట్లో. ఇవాళ అతను ఎవరు? పిఏ అప్పన్న, చిన్న అప్పన్న. అతనికి అసలు సుబ్బారెడ్డికి సంబంధమే లేదంటాడు. అతనేదో ఏపీ భవన్ ఉద్యోగి అంటాడు. అతను 13 ప్లాట్లు ఎక్కడి నుంచి కొన్నాడు? ఆ 13 ప్లాట్ల గురించి మాట్లాడా? 4,60,00,000 డిపాజిట్ గురించి మాట్లాడా? ఏమీ లేదు. ఢిల్లీ బ్యాంకుల్లో 4,60,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు బినామీ అతను? నాకు ఎంక్వైరీ చేయొద్దని సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాడు? పిటిషన్ ఎందుకు వేసాడు మీ బాబాయ్? సిట్ గురించి మాట్లాడాడు. ఆ సిట్ లో అంట అందరూ తెలుగుదేశం పాడలేనంట. కల్తీ నెయ్యిపై విచారించే సిట్ అందరూ తెలుగుదేశం వాళ్ళే అనడం ద్వారా సుప్రీంకోర్టును అవమానించాడు. అతను ఏంటి, ఆ సిట్ వేసింది ఎవరు? సుప్రీంకోర్టు. అది కూడా వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళి చెప్తే దాని మీద సుప్రీంకోర్టు వేస్తుంది. అంటే సుప్రీంకోర్టు వేసిన సిట్టు సుప్రీంకోర్టు తెలుగుదేశం వాళ్ళతో వేస్తుందా? సిబిఐ అధికారి ఉన్నాడు అందులో, అతను తెలుగుదేశం అతను. అక్కడెక్కడో ఆ ల్యాబ్ సంబంధించినటువంటి ఒక ఆహార పరీక్ష నిపుణుడు ఎవరో ఉన్నారు, అతను తెలుగుదేశం వాడ. అంటే ఒక భయం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ లో. మనకేంటంటే ఇక భవిష్యత్తు లేదు తనకు అనే భయం కనపడుతుంది. ఇంకా తనని పొరపాటున తన పార్టీని ఈ ప్రజలు గెలిపించరు, ఇక మా చాప్టర్ క్లోజ్ అయింది, నా రాజకీయాలు ముగిశాయి అన్న భయంతో పెట్టిన ప్రెస్ మీట్ గా కనపడుతుంది తప్ప ఏమిటి ఆయన పెట్టిన ప్రెస్ మీట్ సారాంశం? నేను అన్నది అదే. ఏది పిచ్చి పరాకాష్ఠకు చేరిందా అనిపిస్తుంది. ఇప్పుడు గాడిదలు కాశారా? నువ్వు కాసావు గాడిదలు.
చీటింగ్ కేసు ఎవరి మీద పెట్టాలి? నీ మీద పెట్టాలి చీటింగ్ కేసు. రైతులకు నువ్వు ఎంత ఎగ్గొట్టావు, ఎంత ఇస్తానన్నావు? కేంద్రం ఇచ్చేది కాకుండా నువ్వు ఇస్తానన్నావు 14,000, కానీ కేంద్రం ఇచ్చేది మిగిల్చుకున్నావు. అంటే దగ్గర దగ్గర 6,000 ఒక్కొక్క రైతుకు నువ్వు ఆ ఒక్క స్కీమ్ లో మోసం చేసావు. రైతు భరోసాలో 30,000 కోట్లు రైతులకు ఎగ్గొట్టావు. ధాన్యం రైతులకి నువ్వు 1,650 కోట్లు బకాయి పెడతావా? 1,650 కోట్లు ధాన్యం రైతులకు నువ్వు బకాయి పెట్టింది ఈ ప్రభుత్వం చెల్లించటం గాడిదలు గాయడమా? ఇవాళ భూములన్నీ కూడా బ్రహ్మాండంగా మరి రివ్యూ చేసి భూములు కాపాడటం గాడిదలు గాయడమా? ఏది గాడిదలు గాయటం? ఎవరి మీద మోసం చీటింగ్ కేసు పెట్టాలి? ఇప్పుడు అతను ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా వాళ్ళిద్దరికి గొయ్యి తవ్వాడు. ఎవరికి? కరుణాకర్ రెడ్డికి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి. కల్తీ నెయ్యి అందులో కక్కుర్తి పడినటువంటి వాడు ఇతనికి కంటికి సూపర్ స్వామిగా కనపడతాడు. అంటే దొంగ ఒక సూపర్ స్టార్. 13,000 ఆలయాల ధర్మకర్త, మరి వేలాది ఎకరాలు దానం చేసినటువంటి అశోక్ గజపతిరాజు ఇతని కంటికి దొంగగా కనపడతాడు. చంద్రబాబు ఇతని కంటికి చీటర్ గా కనపడతాడు. ఇప్పుడంట ఆయన మీద కేసులన్నీ ఇవాళ ఆధారాలు లేవని తీసేస్తున్నారంట. అందుకని కడుపు గిలగిల కొట్టుకుంటున్నాడా? ఫ్రస్ట్రేషన్. అమరావతికి చట్టబద్ధత వస్తోంది. ఇప్పుడు రేపొద్దున అమరావతికి చట్టబద్ధత తీసుకురావడం కోసం ఒక బిల్లు ప్రవేశపెడుతుంది. అంతా అయిపోయింది. అదంతా కూడా ఇక రాజధానిని మార్చడానికి వీలు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కేంద్రం గెజిట్ ఇస్తోంది త్వరలో. రేపొద్దున కేంద్ర కేబినెట్, మోడీ కేబినెట్ దాన్ని ఆమోదిస్తుంది, పార్లమెంట్ లో పెడతారు. అది ఆమోదం పొందుతుందన్న అక్కస. అమరావతి బాగుపడటం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం జగన్మోహన్ రెడ్డికి సుతరాం ఇష్టం ఉండదు అనమాట. అతను ఏంటంటే దోచుకోవటం, దాచుకోవటం, ఇదే తప్ప. ఇప్పుడు చెవిరెడ్డి అబ్బా అసలు అతను మించిన మంచోడు లేదని చెబుతాడు. మిథున్ రెడ్డి మంచాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీదంట రిగ్గింగ్ ఆపినందుకు తప్పుడు కేసు పెట్టారంట. ఎవరు పెట్టారు ఆ కేసు? ఆ కేసు పెట్టింది చంద్రబాబు ప్రభుత్వమా? అప్పటికి ఆయన అసలు ముఖ్యమంత్రి అయ్యాడా? అదేంటి పోలింగ్ నాడు నువ్వు రిగ్గింగ్ నువ్వేం చేసావు? ఈవీఎం నేల కేసు కొడితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెట్టిన కేసు రామకృష్ణారెడ్డి మీద తప్పుడు కేసు పెట్టారు. ఒక్క పోక్సో సుధాకర్ మీద ఎందుకు మాట్లాడలేదు అనుకుంటా. అందరి పేర్లు చదివాడు. కాకాని దగ్గర పోక్సో కేసులో మాట్లాడితే పరువు పోద్ది అనుకున్నాడో ఏమో. ఫ్రస్ట్రేషన్ బాగా పీక్ వెళ్ళిందమ్మా. పిచ్చి రాష్ట్రకి చేరింది. ఏది పవర్ పోతే ఇంత పిచ్చి పట్టుతా. అధికారం కోల్పోతే నాయకులు ఇంత పిచ్చోళ్ళు అవుతారని ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సార్.